హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. బయట షాప్లో దొరికే క్రిస్పీ అండ్ టేస్టీ కర్ర పెండలం చిప్స్ ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కర్ర పెండలంని తీసుకొని బాగా నీట్గా మట్టి లేకుండా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటి పీల్ అంతా ఇలా నైఫ్ తోటి తీసేసుకోవాలి. ఈజీగానే వస్తుంది, కానీ కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే బెటర్. పీల్ చేసిన తర్వాత వీటిని ఇలా స్టిక్స్ లాగా మనము సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. బాండీ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బ్యాచెస్గా మనం ముందుగా చాప్ చేసుకున్న ఈ కర్ర పెండలం స్టిక్స్ని ఆయిల్లో యాడ్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చిప్స్ని వేసిన వెంటనే ఫ్లేమ్ అనేది మీడియంలోకి చేసుకుంటే చిప్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపించినా కూల్ అయ్యేసరికి బాగా క్రంచీగా క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇలా మనము వీటిని తీసి బాగా కూల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, రుచికి సరిపడా కారం పొడి, మీకు నచ్చితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా కలిపేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వారం పాటు చక్కగా క్రిస్పీగా క్రంచీగా ఉండే కర్ర పెండలం చిప్స్ రెడీ అయిపోయినట్లే. సౌండ్ వింటున్నారు కదా ఎంత బాగా వస్తుందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.